సమగ్ర కుటుంబ సర్వే డెడ్ లైన్ ముగిసింది. కానీ చాలా జిల్లాల్లో కులగణన ఇంకా పూర్తి కాలేదు. దీంతో గడువును పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సమగ్ర సర్వేకు జనాదరణ లభించిందని కాంగ్రెస్ చెప్తుంటే సర్వే ఫెయిల్ అయిందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వం 19 జిల్లాల్లో 100% పూర్తి, మిగతా జిల్లాల్లో 99% సర్వే పూర్తి. నవంబర్ 9 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. మొదటి దశలో ఈ నెల 6 నుంచి 8 వరకు ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. ఈ నెల 9 నుంచి 30 వరకు సర్వే నిర్వహించారు. మొత్తం 75 రకాల ప్రశ్నలపై కులగణనలో వివరాలు సేకరించారు. భూమి, ఆస్తులు, అప్పుల వివరాలు సేకరించారు. రాజకీయ నేపథ్యంపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే గడువు శనివారంతో ముగిసింది. ఇప్పటి వరకు 19 జిల్లాల్లో 100% సర్వే పూర్తయింది. మిగతా జిల్లాల్లో 99% సర్వే కంప్లీట్ అయింది. జీహెచ్ఎంసీలో అనుకున్నంత వేగంగా సర్వే జరగలేదు. ఈ నెల 29 వరకు 82.4% సర్వే పూర్తయింది. సమగ్ర సర్వే డెడ్ లైన్ ముగియడంతో డేటా ఎంట్రీపై దృష్టి పెట్టారు అధికారులు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు సేకరించిన సమాచారాన్ని కంప్యూటర్లో పొందుపరిచే ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. శుక్రవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 49,79,473 నివాసాల సమాచారాన్ని కంప్యూటరీకరించారు. అత్యధికంగా 92% సమాచారాన్ని కంప్యూటరీకరించి ములుగు జిల్లా తొలి స్థానంలో నిలిచింది. యాదాద్రి జిల్లాలో 86%, సిద్దిపేటలో 80.4%, మహబూబ్ నగర్లో 73.9% సర్వే పూర్తయింది. తాము చేపట్టిన సర్వే సక్సెస్ అయిందని కాంగ్రెస్ నేతలు చెప్తోండగా సర్వే ఫెయిల్ అయిందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.